హైవ్యూస్. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, లేదు నేను ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని. ఎన్నికలు జరగాలి, ఎన్నికలు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నా. దెన్ మొట్టమొదటి సంతకం అన్నప్పుడు నేను దేని మీద పెడతానండి? నా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఏదైతే కీలకమైందో ఆ సమస్య సొల్యూషన్ ఏదైతే ఉందో దాని మీద సంతకం పెడతా అని చెప్తాను. లేదా రాష్ట్ర ప్రజలు కొంత ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఇది జరిగితే మేలు అయ్యాని, దాని మీద సంతకం పెడతా అని చెప్పాలి. అందుకు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. రాష్ట్రంలో కొన్ని వేల మంది నిరుద్యోగులు డిఎస్సి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో మేము వచ్చి రాగానే మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతా అన్నాడు ప్రతిపక్ష నేత ఉన్నట్టు చంద్రబాబు నాయుడు. సో నేను ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాను. నేనేం ఆలోచిస్తాను? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. దెన్ ఒకటే మాట, ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి రోడ్లకు సంబంధించి జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, పంచాయతీలు కానీ, జిల్లా పరిషత్ కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ రోడ్లు ఏవైతున్నాయి ఆగా మేఘాల మీద రోడ్లు వేసే విధంగా ఆ తొలి ఫైల్ మీద నేను సంతకం పెడతానని చెప్పేసి అన్న. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏమో నిరుద్యోగం చూస్తున్నాడు, మెగా డిఎస్సికి తొలి సంతకం అన్నాడు. శివప్రసాద్ నేనేమో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, సో రేపు నా అధికారంలోకి వస్తే ముందు ఇమీడియట్గా రోడ్లు వేసేదానికి నేను సంతకం పెడతా అన్నా. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారు. 5 ఏళ్ళలో ఒక్క డిఎస్సి లేదు. మెగా డిఎస్సి అని చెప్పేసి అనకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులు ఉసురు తీశాడు. ఆ తర్వాత చూసినప్పుడు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి నేను ఒక పార్టీ, సో నేను రోడ్లు అన్నా. దెన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా, మరల అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నప్పుడు ఏం చెప్పాలి? మద్యపాన నిషేధం ఇప్పుడు చేయలేదు, తర్వాత చేస్తా అని చెప్పాలా? కానీ అది చెప్పలేడు, ఎందుకంటే ఆయన వల్ల కదా ఫెయిల్ అయ్యాడు. మెగా డిఎస్సి ఇస్తానని గతంలో చెప్పాడు కాబట్టి ఈ 5 ఏళ్ళు ఇవ్వలేదు కాబట్టి మరలా అది చెప్పలేడు. నేను ఇంకేం చెప్తాడు? రోడ్లు కొన్ని అది చెప్పొచ్చు, ప్రాజెక్టులు కంప్లీషన్ అవ్వాల్సినవి అవుతున్నాయి కొన్ని అవి చెప్పొచ్చు, ఏదైనా అడ్డదడ్డ కూడా పనులు ఏమైనా ఉంటే అవి తీసేస్తాను అది చెప్పొచ్చు, రాజధాని అద్భుతంగా డెవలప్ చేస్తా కడతా అన్నవేళ అది చెప్పొచ్చు. ఒక్కటంటే ఒకటి ఇవి కాకుండా మరలా మన ప్రభుత్వం రాగానే వాలంటీర్ సంతకం పెట్టేస్తా. ఎవరండి వాలంటీర్లు? చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక ఉద్యోగాలకు ఎదురు చూస్తూ ప్రైవేట్ కంపెనీలు ఏమైనా వస్తాయేమో జాబ్ చేసుకుందాం, ఈలోపు ఏమీ లేకపోతే ఇదిగో వాలంటీర్ పోస్టులు అంట, సరేలే ఊర్లో కాసేపు పనిచేస్తున్నట్టు ఉండేది, మన కళ మీద నిలబడే వరకు ఇదిగో 10,000 రూపాయల ప్రజలకు అందిస్తున్నట్టు అండ్ నెలలు కొంత గౌరవవేతనం తీసుకున్నట్టు ఉంటే సర్లే అని చెప్పేసి అనుకున్న వాళ్ళు. అగైన్ మరలా వాలంటీర్లకు సంబంధించి నేను సంతకం పెడతా అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మనిషి అండి అతను పరిపాలకుడేనా? అతను అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? ఇదిగో బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా ఇది తప్ప ఇదిగో నేను పలాంత అభివృద్ధి చేసాను చెప్పగలిగాడు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు కూడా మరలా అతను అన్నది ఏంటి? మన ప్రభుత్వం రాగానే వాలంటీర్లకు సంబంధించి తొలి సంతకం పెడతా. ఇది ఆయన ఉద్దేశంలో ప్రభుత్వ ఉద్యోగులన్నా వాలంటీర్లు అన్నట్టు ఫిక్స్ అయిపోయాడు. మళ్ళీ ఉద్యోగాలు కాదు మరి గుర్తుంచుకోండి. తర్వాత నేను ఐపాక్ సంస్థ ఎవరురా వీళ్ళంటే ఓ రకంగా థర్డ్ పార్టీ అన్నట్టు అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఒక పొలిటికల్గా పనిచేస్తే ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. ఎవరిల్లు రిషిరాజు ఎవరో ఈ పీకే ఏం పేరు ప్రశాంత్ కిషోరా, ఆయన ఐపాక్ నుంచి బయటికి వెళ్ళాక రిషిరాజు అని ఎవరో ఉన్న వాళ్ళతో పని చేపిస్తూ ఉన్నాడు. వీళ్ళంతా ఈ 5 సంవత్సరాల పాటు ఈ వైసీపీకి సంబంధించి సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంద్రని చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సెల్ఫీలు తీసుకున్నాక ఆ ఫోటోలు బయటకు వచ్చాక బయట మీమ్స్ వైరల్ అవుతున్నాయి కదా. దేవుడా, ఆ విశాఖపట్నం సదస్సుని వచ్చినారు బ్యాచ్, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టర్ అని వచ్చినారే వీళ్ళే ఉన్నారు సగం మంది. అండ్ బయట వచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఇవని చెప్పి పబ్లిక్ బైట్స్ తీసుకుంటా ఉంటే వాళ్ళలో కొంతమంది ఇదిగో వీళ్ళే ఉన్నారు. అంటే మొత్తం డ్రామా. దీని అమ్మ జీవితం అసలు ఇందిరా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇప్పుడు ఐపాక్ వాళ్ళ దగ్గరికి నేను మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? మనమే వస్తున్నాం మరల అధికారంలోకి, 151 స్థానాలు పైగా గెలుస్తున్నాం, 22 ఎంపీ స్థానాలు గెలుస్తున్నాం. ఇప్పుడు నేను ఒక పార్టీ నాయకుడిని అండి,
నా పార్టీకి ఓట్లు ఎలా పడతాయి? నా పార్టీ కార్యకర్తలు, ప్రజలు అంత కలగలిపి ఓట్లు వేస్తారు. అప్పుడు నేనేం చేయాలి? ఎన్నిక అయిపోయింది, రిజల్ట్ రావాల్సి ఉంది. అప్పుడు నా పార్టీ కార్యకర్త ఉత్సాహం నింపడానికి, లేదా నా పార్టీ ఎమ్మెల్యేలు ఉత్సాహం నింపడానికి ఒక మీటింగ్ లాంటిది పెట్టో, లేదన్నప్పుడు ఒక డైరెక్ట్గా లైవ్ లాంటిది పెట్టి అందరిని ఉద్దేశించి, మీరు చాలా కష్టపడి పనిచేశారు, కౌంటింగ్ కోసం మనంతా వెయిట్ చేస్తున్నాం, బట్ నేను ముందే చెప్తున్నా రాబోయేది మన ప్రభుత్వమే, 151 స్థానాల పైగా మనం గెలుస్తాం ఎమ్మెల్యేలు, ఇటు 22 పైకి స్థానాల్లో ఎంపీలకు గెలుస్తాం. మీరు చేసినటువంటి పని కానీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ నేను వాటికి రుణపడి ఉంటాను. మరలా మన గవర్నమెంట్ రాగానే అందరూ కలిసి పనిచేసుకుందాం. ఇది కదా వాళ్ళకి చెప్పాలి. కార్యకర్తలకు, సామాన్య ఓటేసిన ప్రజలకు వీళ్ళకైతే చెప్పాలి. ఏ బే ఇల్లు అయిపోయేకలకు చెప్తున్నాడు ఈ మనిషి. దాంతో పిచ్చెక్కిపోయిన వైసీపీలకు అయితే ఏందన్నా ఇది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ రోడ్లు వేయాలన్నా అయిపోయేకలు చెప్పాలి, ఏదైనా ఒక పథకాలకు సంబంధించి ఏదైనా అడుగు ముందుకెళ్ళని అయిపోయేకల్లో చెప్పాలి, అరే అక్కడ టికెట్ నీ ఎవడికి ఇవ్వాలి ఏంటంటే అయిపోయేకల్లో చెప్పాలి. ఏంది ఇది? పార్టీ జెండాలు మోసేది మేమా? నీ సభకు జనాలు పట్టకో రావాల్సింది మేమా? ఎన్నికల్లో పోటీ చేసి హడావుడి చేసి మిగతా ఏది సరే మొత్తం మా జేబుల నుంచి మా ఇదా? చివరికి నువ్వు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేది, హడావుడి చేసేది మొత్తం అయిపోయేకల దగ్గర. ఏంది అసలు ఇది? నీకు ఉద్యోగులు అంటేనేమో వాలంటీర్లా, ఇప్పుడు వచ్చేసి కార్యకర్తలు లేదా ఓటర్లు అంటేనో అయిపోయాక వల్ల. ఏంది అసలు ఇది? నువ్వు చేస్తే కరెక్టేనని చెప్పేసి వైసీపీలో జుట్టు బీక్కుంటా ఉన్నా. సోషల్ మీడియా అంతా ఇదే రచ్చ నిన్నటి నుంచి కూడా. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేస్తాడో అతను తెలుస్తుందా? అతని పరిపాలన అంటే ఏంటో తెలియదు. కనీసం ఒక మనిషిగా కొంచెం బుర్ర ఉపయోగించి ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుస్తుందా? అరే మొన్న ఈ సోషల్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కానీ, మన లోకల్ మీడియా టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పే అసలు పొంతన లేదు. ఫోన్ ఉందా అంటే ఫోన్ లేదంటాడు, నెంబర్ ఉందా అంటే ఫోన్ లేనప్పుడు నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పకుండా నెంబరా గుర్తు లేదనో లేదా నాకు తెలియదనో అసలు చెప్పడం అసలు ఎక్కడ పొంతనే లేకుండా పోయే. అదేమంటే చేయూత అంటేనట చేపలు పట్టి వాళ్ళు పట్టుకెళ్ళట చేయి చూపి ఏందో భలే ఉందబ్బా అసలు. అదైతే చెయ్యి పట్టి తీసుకెళ్ళి చేపలు పట్టడం నేర్పడమే చేయూతట. చెన్నై ఎందుకైందట? పోర్టు ఉంది కాబట్టి అట. ముంబై ఎందుకైంది? ముంబై అట, పోర్టు ఉంది కాబట్టి అట. దాంతో ఈ గట్టిగా వేసుకున్నారు. రాజుకు మండింది అందుకే రాజమండ్రి అయ్యింది, కాకి గట్టిగా నడ్డింది అందుకే కాకినాడ అయ్యిందని. అసలు ఎంత దారుణం అంటే ట్రోలింగ్ అనగానే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి అనే ఫీలింగ్ వచ్చింది. చివరికి అవినాష్ రెడ్డి విషయంలో కూడా చిన్నపిల్లడు అది ఇది అంటూ ఉంటే, చిన్నపిల్లడు అయితే ఎందుకు బయట నుంచో తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయని చెప్పి సునీత కౌంటర్ ఇచ్చింది. చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలకు ముందు అడ్డదిడ్డంగా జగన్మోహన్ రెడ్డి పరుగు పోయింది అనే యొక్క వ్యవహార శైలి వల్ల. ఎన్నికయ్యాక ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, వెళ్ళి కలిసిన విధానం కావచ్చు, అవి చూసి వైసీపీ సార్ ఆశ్చర్యపోతా ఉన్నారు. దీనికి తోడు వైసీపీ నుంచి మరి బెట్టింగ్ల ఖచ్చితంగా నేరం తప్పు, అలా ఎవరు చేయొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు కావచ్చు మిగతా ఇది చూస్తే మన పార్టీ గెలిచి దేని బెట్టింగ్ వేస్తాడని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా. అదంటే బొత్స సత్యనారాయణ అంటాడు జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారం అంటాడు. ఎవరు? జగనాట. ఈ బొత్స వచ్చేసి ఎప్పుడెప్పుడు వేరే పార్టీ మారదాని ఉంటాడని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అంటాడు. సో ఫైనల్ నేను కన్క్లూడ్ చేస్తున్నాను కదా, మరలా చెప్తున్నా, స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆమె షర్మిల అన్నట్టు ఆయన మానసిక స్థితి బాగాలేదో బాగుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక నాయకుడు వ్యవహరించే విధానం అయితే ఇది కాదు, ఒక చీఫ్ మినిస్టర్ వ్యవహరించే విధానం అయితే ఇది కాదు. ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను మొట్టమొదటి సంతకం దేని మీద పెడతా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఈ వాలంటీర్ల మీద సంతకాలే పెడతాను ఆ మాట ఉందే, అది ఇప్పుడే డైజెస్ట్ చేసుకోలేకపోతాం.